హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. రీసెంట్గా పుష్ప 2 ద రూల్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది అండ్ ఆ ట్రైలర్ అయితే నాకు నచ్చింది. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నప్పుడు నాకు ఈ ట్రైలర్ లో కొన్ని హిడెన్ డీటెయిలింగ్స్ అయితే కనిపించాయి. సో అందుకే ఆ డీటెయిలింగ్స్ ని అనలైజ్ చేసి ఒక బ్రేక్ డౌన్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లోని కంటెంట్ ని విజిట్ చేసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ట్రైలర్ స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే పుష్ప చిత్తూరు ఫారెస్ట్ లో ఓన్లీ వాటర్ రూట్స్ లో మాత్రమే లారీస్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అనుకున్నట్టే ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూపించి లారీస్ ని నీళ్లలో వెళ్తున్నట్టు చూపిస్తారు. బట్ ఎలాగో తెలియదు గాని పుష్ప వేసిన ప్లాన్ బన్వర్ సింగ్ కి తెలిసిపోతుంది. సో అందుకే ఆ స్మగ్లింగ్ ని ఆపడానికి పోలీస్ వెహికల్స్ లో ఆ లారీస్ ని చేజ్ చేస్తాడు. అండ్ ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ ఇంకా ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగే డ్యామేజ్ మనం చూడొచ్చు. అండ్ ట్రైలర్ లాస్ట్ లో ఒక బ్లాస్ట్ జరుగుతుంది. అది బన్వర్ సింగ్ షికావత్ ఈ సీన్ లో కాల్చిన బుల్లెట్ ఇక్కడ లారీ యొక్క డీజిల్ ట్యాంక్ కి తగిలి అక్కడ బ్లాస్ట్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఇక్కడ ఈ షాట్ లో మనకి స్మగ్లింగ్ వల్ల వచ్చిన హ్యూజ్ మనీ అయితే ఇక్కడ ఉంటది. ఇంకా మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ డబ్బులన్నిటిని సోఫాలో దాచిపెడుతున్నట్టుగా చూపిస్తారు. అండ్ ఇక్కడ పుష్ప బ్రాండ్ సింబల్ తో ఒక పెద్ద గూడెం కూడా ఉంటది. మేబీ ఆ బ్లాక్ మనీని సోఫాలో పెట్టి ఆ సోఫాస్ అన్నిటిని ఈ గూడెంలో పెట్టి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఈ సీన్ లో రాడ్స్ కి పుష్ప బ్రాండ్ అయిన హ్యాండ్ సింబల్ ని చూపిస్తారు. ఇది భలే డిజైన్ చేశారనిపించింది. అండ్ నెక్స్ట్ షాట్ లో రావు రమేష్ గారు మనకి పుష్ప ఇంటికి వస్తున్నట్టు చూపిస్తారు. ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుంది అండ్ అక్కడే పుష్ప హెలికాప్టర్ కూడా ఉంటది. అండ్ మనకి ఈ సీన్ లో పుష్పాని కట్టేసి క్రేన్ కి వేలాడదీస్తున్నట్టు చూపిస్తారు. లేటర్ మనకి ఈ సగం చిరిగిన నోట్ కింద పడగానే అక్కడ మనీ కోసం హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ఉండేలా కనిపిస్తుంది. బికాస్ మనం ఇక్కడ పుష్ప జపాన్ లో ఉన్నప్పుడు చూసుకుంటే ఈ హాఫ్ నోట్ ని మనకి చూపిస్తారు. సో ఆ నోట్ ని తీసుకోవడానికి మేబీ ఇక్కడ ఉన్న పర్సన్ యొక్క మనుషులు పుష్ప దగ్గరికి వచ్చి ఉండొచ్చు. అండ్ అదే సీన్ లో మనకి పుష్ప నీళ్లలో పడిపోతున్నట్టు చూపిస్తారు. లేటర్ మనకి కొన్ని సీన్స్ అయిన తర్వాత విలన్స్ అందరితో ఫైట్ చేసి బోట్ లో ఎక్కి వెళ్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఈ షాట్ లో చూసుకున్నట్టయితే ఈ వ్యక్తికి సగం గుండు కొట్టించి అవమానించి పంపిస్తున్నట్టు అనిపిస్తది. బట్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటే సస్పిషియస్ గా నవ్వుతున్నట్టు అనిపిస్తది. మేబీ అతను వేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సీన్ చూసాక ఈ యాక్టర్ ఎవరనే డౌట్ నాకు కూడా వచ్చింది. ఇతను రీసెంట్ గా దేవరాలో కూడా యాక్ట్ చేశాడు. ఈయన పేరు తారక్ పొన్నప్ప. అండ్ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇతను ఇక్కడ కూడా ఒక సీన్ లో కనిపిస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఈ సీన్ లో హెలికాప్టర్ లో ఉన్నప్పుడు పుష్ప డ్రెస్ ప్లేన్ గా ఉంటది అండ్ తన డ్రెస్ మీద ఏమి కూడా ఉండదు. బట్ లేటర్ మనకి ఈ ఫైటింగ్ సీన్ లో చూస్తే సడన్ గా పుష్ప ఒంటి మీదకి శారీ వస్తది అండ్ ముఖం మీద పసుపు కుంకుమ కూడా ఉంటది అండ్ మెడలో స్కల్స్ కూడా ఉంటాయి. ఇంత షార్టెస్ట్ గా గెటప్ ఎలా చేంజ్ అయిందో నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్. బట్ ఇక్కడ లిఫ్ట్ లో చూసుకున్నట్టయితే దేవుడి దగ్గర పూజ చేయడానికి కావాల్సినవి రెడీగా ఉంటాయి. మేబీ వీళ్ళు పుష్పాన్ని కొట్టినప్పుడు పుష్ప వాటి మీద పడి ఉండొచ్చు. సో అందుకే సడన్ గా ఈ గెటప్ లోకి చేంజ్ అయినట్టున్నాడు. బట్ ఈ శారీ ఎలా వచ్చింది అనేది ఒక డౌట్. అండ్ నెక్స్ట్ వన్ ఇది చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. మనకి ఇక్కడ చూసుకుంటే ఎవరో చనిపోయి ఉంటారు అండ్ వాళ్ళని గంధపు చెక్కల్లో కాల్స్తారు. మనం ఇక్కడ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అంత్యక్రియలు చేసి వెళ్తున్న వ్యక్తి మేబీ రావు రమేష్ గారు అయి ఉండొచ్చు. మనకి ఈ సీన్ లో రావు రమేష్ గారి దగ్గరున్న వ్యక్తి ఇక్కడ శ్మశానంలో కనిపిస్తాడు. నాగేష్ ఏంటంటే రావు రమేష్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయి ఉంటారనిపిస్తుంది. అండ్ ఇక్కడ మంగళం సీను ఇంకా దాక్షాయణి కూడా ఉంటారు. అండ్ ఇంకొన్ని మైనర్ డీటెయిలింగ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి గంధపు చెక్కల్ని లారీస్ లో కాకుండా ఒక సీక్రెట్ వేలో డాంకీస్ మీద తీసుకెళ్తారు. మేబీ ఈ దారిలో వెళ్తున్నప్పుడే బన్వర్ సింగ్ షెకావత్ కి వీళ్ళు దొరుకుండొచ్చు. అండ్ ఇక్కడ దొరికిన వాళ్ళని టార్చర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సీన్ లో ఒక చెట్టు చుట్టూ గంధపు చెక్కలు ఉంటాయి అండ్ దాని మీద పుష్ప ఉంటాడు. మేబీ పుష్ప ఎవరికి అందనంత హైట్స్ లో ఎదిగాడు అన్నట్టు ఒక సింబాలిక్ గా చెప్తున్నారు అనుకుంటా. అండ్ ఇక్కడ జాలరెడ్డి ఎవరికి గన్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది మంచిగా అబ్జర్వ్ చేస్తే ఎవరో కాదు పుష్పనే. ఇంకా ఇక్కడ ఫహద్ ఫజిల్ ఒక టేబుల్ మీద డాన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. అక్కడే మంగళం సీన్ కూడా ఉంటాడు. మేబీ ఈ గంధపు చెక్కలన్నీ పుష్ప దగ్గర నుండి పట్టుకున్నాడు అనుకుంటా. అండ్ ఈ షాట్ లో పుష్ప అండ్ తన గ్యాంగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఈ సీన్ వేరీస్ పుష్ప వీడియోలో పుష్పగాడి రూల్ అనే ఒక డైలాగ్ వస్తుంది. ఆ సీన్ కి కనెక్టింగ్ సీన్ ఇది. బికాస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు షాట్స్ లో ఉండేది ఒకే డ్రెస్ అండ్ ఈ వ్యక్తి చేతిలో ఉన్న కవర్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. సో ఇది గైస్ ట్రైలర్ లో నేను అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసిన డీటెయిలింగ్స్. సో అంతే గైస్, ఇంకా ఈ ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకు నచ్చినట్టయితే ఆ ట్రైలర్ లో ఏ షాట్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.